ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్‌గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1 రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగో 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్‌లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయనదైన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు, 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరియర్ అండ్ బిజినెస్. ఈ కెరియర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా లైఫ్ మీకు ఆపర్చునిటీస్ ఇవ్వబోతోంది, ఎటువంటి చేంజెస్ మీకు లైఫ్లో రాబోతున్నాయనే తెలిసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? కుంభరాశి వారికి మీ రాశిలో వచ్చి శని భగవానుడు మీనంలో కుజుడితో పాటు కలిసి, అదే మీనంలో బుధుడు కూడా కలుస్తున్నారు. ఎలా ఉండబోతోంది పదండి. అయితే కుంభరాశి వారికి మీనంలో ద్వితీయ స్థానంలో ధన లాభ స్థానంలో కుజ శనులు కలవడంతో ఇక్కడ ఒక రకంగా కుజ శనులు కలుస్తున్నప్పటికీ ఈ రోజు అంటే ఎంతో చక్కగా మనం అందరం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కుజ శనుల కలయిక జనరల్గా అంటే ఒక వైరాలకి, అంటే సింపుల్గా బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో చెప్పుకున్నట్లయితే వైరాలకి, మనస్పర్ధలకి, విభేదాలకి తావుతీస్తుంది. వైరాగ్యాన్ని కూడా ఒక రకంగా తోసేస్తుంది అది. కానీ అదే కుజశనుల కలయిక, ఇఫ్ ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ, చూడండి, నిప్పు జ్యోతి కూడా అవ్వగలదు, అంటించగలదు. అదే నిప్పే జ్యోతి, అదే నిప్పే అంటిస్తుంది, అదే నిప్పుకే ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు వస్తారు, అంతే కదా. వెలిగేది అదే జ్యోతి, అదే ఫ్లేము. దాన్ని జ్యోతి అని పిలిస్తే శాంతం, దాన్ని నిప్పు మంట అని పిలిస్తే ఇంకేంటో, అంతేనా. సో అదే రకంగా where are we utilizing the right energy, where are we utilizing the right potential అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధన లాభ స్థానంలో కుజశనులు ఇద్దరం కలుస్తున్నప్పటికీ మీరు ఇక్కడ మీ భూస్థలాలు, రియల్ ఎస్టేట్ విషయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు లాంటివి చకా చేసేసేయచ్చు. యూటిలైజ్ దిస్ పర్టికులర్ టైం. అమ్మ మహాతల్లి ఏ డేట్లు? ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుండి మే 12వ తారీఖు వరకు. సరే, తర్వాత మహాతల్లి అన్నాను కదా అని తిట్టుకోకండి, దీవించండి. రైట్. ఈ 45 డేస్ కనుక ఈ ఎనర్జీని చాలా చక్కగా కనుక మీరు యూటిలైజ్ చేయగలిగితే చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ మీరు అమ్మకాలు, కొనుగోళ్లు, రియల్ ఎస్టేటు, తర్వాత యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీకేమన్నా ఉంటే వాటి మీద కంప్లీట్గా ఫినిషింగ్ లైన్ని పార్ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు.
యుటిలైజ్ యువర్ రైట్ ఎనర్జీ, రైట్ మొమెంటమ్, ఛానలైజ్ యువర్ ఎనర్జీ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇక్కడ మీ పనులు అయిపోతాయి. దిగ్విజయీ భవ, శుభం భూయాత్. సేమ్ టైం ఇక్కడ కొంచెం మాట తీరు కఠినంగా మారుతుంది మీది. ఇప్పటిదాకా శని ఉన్నారు కాబట్టి శాంతంగా కాస్త లడ్డూలు తినిపిస్తూ ముందుకు వెళ్ళుంటారు. ఏకంగా ఇప్పుడు కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు, శాంతాన్ని పక్కన పెట్టేసేసి ఎగురుతారు. సో కాబట్టి అక్కడ కొంచెం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రైట్ ఎనర్జీని రైట్గా మారితే యూటిలైజ్ చేసుకుంటే రైట్గా ఉంటుంది. అదే కనుక ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసేస్తే వెరీ గుడ్. సో కాబట్టి కుజ భగవానుడు ఉంటున్నప్పటికీ కూడా శాంతంగా ఎనర్జీని యూటిలైజ్ చేయండి. కుజుడే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. టిప్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మంగళవారం ఒక అగ్గిపెట్టిని ఇది కట్ చేసేయండి. అగ్గిపెట్టి రెమెడీ ఎవరికి ఇవ్వద్దు, కట్ చేసేయండి. జాగ్రత్త, సరిగ్గా వినండి. అది మంగళవారం శనగపిండితో చేసిన ఏదైనా స్వీట్ని ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఇది ఆంజనేయ స్వామి ఆలయంలో 21కి తక్కువ కాకుండా లేదా 45కి తక్కువ కాకుండా, 21 లేదా 45 తక్కువ కాకుండా ఆంజనేయ స్వామికి నివేదించి ఆ స్వీట్లని మీరే అక్కడే నుంచుని శ్రద్ధాపూర్వకంగా పంచిపెట్టండి. ఎన్ని మంగళవారాలు చేయాలి? మే 12వ తారీఖు వరకు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేయండి. తర్వాత మంగళవారం ఇంట్లో సుందరకాండ ప్లే చేసుకోండి. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవునేతితో దీపం వెలిగించుకోండి. ఎప్పుడు వెలిగించాలి? సంధ్యా సమయంలో ఇప్పుడు ప్రదోషకాలంలో ఇంకా మంచిది. 35 minutes బిఫోర్ సన్సెట్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్, రెండు కూడా ప్రదోషం. ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది, మంచి రిజల్ట్స్ వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామికి 5 ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి సుబ్రహ్మణ్య స్వామిది భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్య వాళ్ళు రచించింది చదవండి. వినద్దు 2 సార్లు. వింటే పుణ్యాలు రావు, చెవులకు వస్తుందేమో, కానీ మనం చదివితే మన నరాల్లో ఇంకుతుంది. మనకి భగవంతుడు మన నాలిక మనకి ఎందుకు ఇచ్చినట్టు? మనం చదవాలి. తప్పులు చదివేస్తే 1 సారి 2 సార్లు చదువుతారు, ఇబ్బంది లేదు. 3వసారి తప్పు రాస్తామేమో అని చదువు మానేసామా? సరస్వతి అమ్మవారు వచ్చి కరపుచ్చుకుని కొట్టారా? ఏం లేదండి. మనకు ఆకలేస్తే మనం భోంచేస్తాం, పక్క వాళ్ళు వండడం మనం చూడం, పక్క వాళ్ళు తినడం చూడం, మన కడుపు నిండదండి. 2 సార్లు 3 సార్లు సరిగ్గా చదివేదాకా మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మనకు వస్తుంది. దేన్ని కూడా తప్పైపోతుందేమో అని వదిలేస్తే జీవితాన్ని వదిలేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇలాంటి స్ట్రెస్సులు కనుక పక్కన పెట్టేసేస్తే ఇంతకీ మనం చెప్పుకుంటున్న హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీలో మీకు లోపాలు రావు. దీనికి హెల్త్కి, ఇండివిజువల్ పర్సనాలిటీకి, ఇమ్యూనిటీకి లింకులు ఏంటి అని అంటే, గబుక్కున అవతల వాళ్ళు వాళ్ళ ఫోర్సు, వాళ్ళ వాక్కు ఎక్కువ, వాళ్ళ తీరు, మాట తీరు బాగా దృఢంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి మనకి మన మీద నిందలేసే అపోహలు, అపోహపడే ఆలోచన తీరు ఉన్నవాళ్ళు జనరల్గా అవతల వాళ్ళ మీద నిందేసేస్తే ఎంత ఈజీ, మనం ఎస్కేప్ అయిపోవచ్చు కదా. అటువంటి వాళ్ళు ఉంటారు. సో కాబట్టి అటువంటి వాళ్ళకి దొరక్కండి. అప్పుడు మీకు స్ట్రెస్సులు ఉండవు. వాళ్ళకి మీరు జడ్జిమెంట్లు, సంజాయిషీలు చెప్పుకునే అవకాశాలు రావు. అప్పుడు మీకు స్ట్రెస్సులు రావు. స్ట్రెస్సులు రాకపోతే మైగ్రేన్ రాదు, మైగ్రేన్ రాకపోతే యాంగ్జైటీ ఉండదు, యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్ ఉండదు. అటువంటప్పుడు నాలాంటి వాళ్ళని చూడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఈ యాంటీ పిల్స్, యాంటీ డిప్రెషన్ పిల్స్ మింగాల్సిన అవసరం ఉండదు. తలనొప్పి మాత్రలు మింగక్కర్లేదు. ఇంట్లో 10 సార్లు కాఫీ అడగాల్సిన పని లేదు. హెల్త్, ఇమ్యూనిటీ బాగున్నట్ట, బాగాలేనట్ట? ఎడ్యుకేషన్, ఫన్, లవ్, రొమాన్స్, పంచమాధిపతి మీకు ఇక్కడ బుధుడు అవుతాడు కాబట్టి, బుధుడు మీకు మీనంలోనే కూర్చున్నారు కాబట్టి, ఆయన కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి, తెలివితేటలు వాడితే కనుక మీకు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీకు స్కిల్ సెట్, మీకు ఐడియాస్ ఎక్కువ వస్తాయి. మీకు ఆలోచనలు, సలహా సూచనలు, బుధుడు లగ్నంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, మిథున లగ్న, మిథున రాశి వాళ్ళు కానివ్వండి, కన్యా లగ్న, కన్యా రాశి వాళ్ళు కానివ్వండి, ఐడియాస్ ఇస్తారు. అటువంటి వాళ్ళు మీకు గనక ఇంట్లోనే ఉన్నట్లయితే సోనేపే సుహాగా, చాలా మంచిది. వాళ్ళ ఐడియాస్ తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు చాలా శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్, స్కిల్ సెట్, స్కిల్ అప్గ్రేడేషన్, ఇటువంటి వాటిల్లో చకచక ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ స్థానాన్ని తీసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు రవి అవుతారు కాబట్టి, రవి మీకు మీనం నుంచి మేషానికి వెళ్తున్నారు కాబట్టి, తృతీయ స్థానానికి వెళ్తారు కాబట్టి వాక్ స్థానం చాలా దృఢంగా ఉంటుంది, పట్టు మీద అవుతుంది. మీ యొక్క మాట తీరు యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీ సలహా సూచనలు యాక్సెప్ట్ చేయబడతాయి, చేయాల్సిందే, ఆ రకంగా ఉంటుంది. రవి అంటే ఏంటి? మెజెస్టిక్ ప్లానెట్ కదా. మరి అటువంటప్పుడు రవి చెప్పే మాటలు నేను విన్నాం అనుకుని కూర్చునే వాళ్ళు అంటూ అంత ధైర్యం ఎవరికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీ మాట నెగ్గుతుంది. ఇక్కడ గవర్నమెంట్లో మీకు ఉన్న పనులు మీకు
సఫలీకృతం అవుతాయి. చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీ గవర్నమెంట్ పనులు కూడా ముందుకు వెళ్ళడం, మీ పట్ల మీకు మంచి గుడ్ న్యూస్‌లు రావడం ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. మ్యారేజ్ పరంగా కూడా మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానివ్వండి, ఇరువురి సైడ్ నుంచి కానివ్వండి, మాట తీరు జరగడం, మీ మాట తీరు ఎక్కువగా ఉండడం, మీరు దృఢంగా ఒక మాట అడగడం, ఇక్కడ మీకేమన్నా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇరువురి సైడ్ నుంచి రావాలి అంటే మీరు గనక కూర్చుంటే అవుతాయా? అవుతాయి. ఈ టైంలో ఎప్పటినుంచి? ఏప్రిల్ 8వ తారీఖు దాటిన తర్వాత మే 14వ తారీఖు వరకు కూడా చక్కగా జరగడానికి అవకాశాలుంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు శుక్ర కుజులవుతారు. శుక్రుడు మీకు మేషంలోనే ఉంటూ, కుజుడు మీకు మీనంలో ఉంటున్నారు. ధన లాభ స్థానం నుంచి. చాలా మానిటరీలీ వెరీ వెరీ బ్యూటిఫుల్ టైం. బట్ కాస్త ఆర్గ్యుమెంటేటివ్‌గా కొంచెం మీకు డబ్బులు రావడం కూడా కొంచెం గట్టిగా రావడం బావుంటుంది. భూస్థలాలు ఆహ్, ఆ తర్వాత కొనుగోళ్ళు, అమ్మకాలు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, తర్వాత ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాస్తు, ఒకల్ట్ సైన్సెస్‌లో ఉన్న వాళ్ళకి బాగా బాగా డబ్బు రావడం మంచిగా జరుగుతూ ఉంటుందన్నమాట. శుక్ర భగవానుడు గనక మీకిక్కడ మేషంలో ఉంటున్నప్పుడు మీకిక్కడ ఏమవుతుంది అనంటే చాలా వరకు ట్రావెల్ ఎక్కువవుతుంది. చాలా వరకు ఎయిర్ ట్రావెల్ ఎక్కువవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. లగ్జూరియస్ లివింగ్ ఎక్కువుంటుంది. లగ్జూరియస్ మాటలు, భోజన తీరు అది కూడా మారుతూ ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్‌కి దానికి లింక్ ఏంటి? మీరు చేసుకునే ఎంప్లాయ్‌మెంట్‌లో, బిజినెస్‌లో ఇటువంటి అవకాశాలు మీకెక్కువొస్తాయి. మీరెక్కడికి వెళ్ళినా సరే లగ్జూరియస్ హోమ్స్ చూడడం, లగ్జూరియస్ హోమ్స్ కొనడం, లగ్జూరియస్ హోమ్స్‌కి వాస్తులు చూడడం, ఒకల్ట్ సైన్సెస్‌లో ఉన్న వాళ్ళైతే, లేదు లగ్జూరియస్ ప్లాట్స్‌ని, ల్యాండ్స్‌ని కొనుగోళ్ళు, అమ్మకాలు లాంటివి చేయడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ధన లాభం కూడా మీకు బాగానే వస్తుంది. బట్ ఎక్కడా కూడా మీకిక్కడ మీరు చూసుకునే స్థానాలు కానివ్వండి, అవి ఎక్కడా కూడా మీకు లిటిగేషన్ లో ఉన్న ల్యాండ్స్ కానీ అవి అవ్వకుండా జాగ్రత్త పడితే మంచిది. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉన్న వాళ్ళకి బావుంటుంది. బట్ వాళ్ళకి కూడా సీనియర్ మేనేజ్‌మెంట్‌తో గొడవలవ్వడం, విభేదాలు రావడం, వాళ్ళ దగ్గర విభేదాలొచ్చి రిజైన్‌లు చేయడం హఠాత్తుగా లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలుంటాయి. సో, మీ లగ్న రీత్యా, మీ గోచార రీత్యా మీకెలా ఉందో చూపించుకోవాలనుకుంటే, మీరు మీ జన్మ రాశి రీత్యా మీకు జరుగుతున్న గోచార రీత్యా ఎలా ఉందో చూపించుకోవాలనుకుంటే గనక, మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.